జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముంగిట కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ను పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో పోలీసులు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకున్నారు. చిన్న శ్రీశైలంతో సహా 100 మంది రౌడీ షీట్లను బైండ్ ఓవర్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో కఠిన చర్యలు తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి, జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో పోలీసులు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకున్నారు. చిన్న శ్రీశైలంతో సహా 100 మంది రౌడీ షీట్లను బైండ్ ఓవర్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ తో సహా 100 మంది రౌడీ షీట్లను బైండ్ ఓవర్ చేశారు పోలీసులు. బైండ్ ఓవర్ కు సంబంధించి ఆ నోటీసులు వాళ్లకు సర్వ్ చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా 100 మంది రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా బైండ్ ఓవర్ నోటీసులు సర్వ్ చేశారు. బోరబండ పిఎస్ పరిధిలో అత్యధికంగా 74 మంది రౌడీ షీటర్లకు బైండ్ ఓవర్ నోటీసులు ఇవ్వగా మధురానగర్ పోలీస్ స్టేషన్ లో చిన్న శ్రీశైలం యాదవ్ అతడి సోదరుడు రమేష్ యాదవ్ తో సహా 19 మందిపై రౌడీ షీట్ బైండ్ ఓవర్లు ఇవ్వడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనతో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో కూడా పలువురు రౌడీ షీటర్లు పాల్గొన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎన్నికల వేళ రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేస్తుంది. ఎన్నికల వేళ కేసులు నమోదైతే వాళ్లకు భవిష్యత్తులో కఠిన చర్యలు వాళ్ళపై తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇటు ఓవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ తండ్రి పైన దాదాపు 70కి పైగా కేసులు ఉన్నటువంటి 74 కేసులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా ఆయనను మధురానగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఆయనకు బైండ్ ఓవర్ నోటీసు సర్వ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్నికల సందర్భంగా నవీన్ యాదవ్ తో పాటు చాలా మంది ఎవరైతే పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ఎట్లా పాల్గొన్నారు, అసలు ఆ ర్యాలీలో ఎందుకు వాళ్ళకి అనుమతించారనేటువంటి అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఈ సందర్భంగా ప్రశ్నించింది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి పోలీస్ అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదు అన్న కూడా పోలీస్ శాఖ పైన తీవ్రంగా కేంద్ర ఎన్నికల సంఘం సభపడ్డటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ గా ఎన్నికల సమయాల్లో ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ లైసెన్స్ నేపథ్యంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రౌడీ షీట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బైండ్ ఓవర్ ఎన్నికలు అయ్యేంత వరకు కూడా దూరంగా ఉండాల్సినటువంటి అవుతుంది. ఈ నేపథ్యంలో నేరుగా క్యాండిడేట్ సంబంధించినటువంటి తండ్రి నేరచరిత ఉండటం, ఆయన పైన రౌడీ షీట్లతో పాటు ఆయన బైండ్ ఓవర్ చేయాలనేటువంటిది రావడంతో ఒక్కసారిగా జూబ్లీహిల్స్ ప్రజలకు ఇప్పటిదాకా ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా పేరుతలమైపోయాయి. ఎవరిని ఎన్నుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చింది. ఎవరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, ఎవరు ఎట్లా ఉంటారనేటువంటి దానిపైన కూడా ప్రజల్లో పూర్తిగా క్లారిటీ వచ్చింది. ఇక భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళతో ప్రజాస్వామ్యానికి ముప్పు ఉంటుంది అనేటువంటిది చాలా మంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మాగంటి సునీత గెలుపు మాత్రం ఇక క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున కొట్లాడి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన ఫైట్ చేసి వాళ్ళకి న్యాయం చేసేటువంటి మాగంటి సునీతను ఖచ్చితంగా గెలిపిస్తామనేటువంటిది జూబ్లీహిల్స్ ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నట్టు వేళ వజ్రానగర్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో చిన్న శ్రీశైలం యాదవ్ అతని సోదరుడు రమేష్ యాదవ్ తో సహా 19 మంది రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి బైండ్ ఓవర్ నోటీస్ ఇచ్చారు. ఈ నోటీసులు కొంచెం ముందుకునే అందుకుంది కాబట్టి ఎప్పటికల్లా ఈ బైండ్ ఓవర్ చేస్తారు ఏంటనేటువంటిది చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆ నోటీస్ లో చాలా క్లియర్ గా ఉంటుంది ఎప్పటికల్లా వాళ్ళు బైండ్ ఓవర్లు అయిపోవాలనేటువంటి ఉంటుంది కాబట్టి ఆ నోటీసు బయటకు వస్తే దానిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా మొత్తం జూబ్లీహిల్స్ పరిధిలో 100 మంది రౌడీ షీటర్ ఉండగా బోరబండలో అత్యధికంగా 74 మంది, మధురానగర్ పోలీస్ స్టేషన్ లో శ్రీశైలం యాదవ్ తో పాటు ఆయన కుమారుడితో కలిపి మొత్తం 19 మంది పైన రౌడీ షీట్లు ఉన్నాయి. మధురానగర్ పోలీస్ స్టేషన్ నుంచిలోనే చిన్న శ్రీశైలం యాదవ్ నివాసం కూడా ఉంది కాబట్టి ఆయనకు నోటీస్ సర్వ్ చేస్తారు. నోటీసు తీసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి దానిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రతీష. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముంగిట కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ను పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో పోలీసులు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకున్నారు. చిన్న శ్రీశైలంతో సహా 100 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో కఠిన చర్యలు తీసుకున్నారు. బోరబండ పిఎస్ లో అత్యధికంగా 74 మంది రౌడీ షీటర్లుండగా మధురానగర్ పోలీస్ స్టేషన్ లో చిన్న శ్రీశైలం యాదవ్, అతడి సోదరుడు రమేష్ యాదవ్ తో సహా 19 మంది రౌడీ షీట్లను బైండ్ ఓవర్ చేశారు పోలీసులు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పలువురు రౌడీ షీటర్లు పాల్గొన్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకున్నారు. బైపోల్ నేపథ్యంలో రౌడీ షీటర్ల కదలికలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఎన్నికల వేళ కేసులు నమోదు అవుతే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.